హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా 2,500 ఇస్తామని, ఆ 2,500 రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఈ తేదీ నుంచి అంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క ప్రతి నెల కూడా 2,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అమలు అవుతుందని చెప్పారు. ఇక మహిళలు ఏం చేయాలి ఏంటి, ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. చాలా చిన్న వీడియో అండి ఇది, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఇక అంతేకాకుండా చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుంచి 59 సంవత్సరాల లోపు వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. ఇక 2,500 రూపాయల పథకానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా మహిళలందరికీ కూడా 2,500 రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని, ఇక మహిళలందరికీ కూడా గుర్తించి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తామని, ఈ అర్హుల లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రం ఈ యొక్క మహిళలకు ప్రతి నెల కూడా 2,500 ఇస్తామని కూడా మరొకసారి స్పష్టం చేశారు. ఇక త్వరలోనే అంటే ఈ నెల 17వ తారీఖున అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఇంటింటి సర్వే కూడా చేస్తామని, ఇందులో భాగంగానే మనకు మహిళలను గుర్తించి వారికి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఫిబ్రవరి నుంచి కూడా అమలు చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా సీఎం గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారు.